దేశ టెలికాం రంగంలో సంచలనాలతో దాదాపు గుత్తాధిపత్యం సాధించిన రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ పైన కన్నేసింది. సుమారు 1650 ఉపగ్రహాలతో నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్ ఇతర టెలికాం సేవలను అందించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం సుమారు 1,50,000 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. దీనికి అనుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జియో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే భారత డిజిటల్ సార్వభౌమత్వం పెరుగుతుందని, విదేశీ వ్యవస్థలపై ఆధారపడడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు జియో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 400 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల ఎత్తులోకి ఉపగ్రహాలను పంపి వాటి సాయంతో నేరుగా ఇంటర్నెట్ను అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కానీ ఫోన్లను కానీ వినియోగించాల్సి ఉంటుంది. శాటిలైట్ ఇంటర్నెట్తో నగరాలు, గ్రామీణ ప్రాంతాలనే కాదు, కొండలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్, టెలికాం సర్వీసులు అందుతాయి. ప్రస్తుతం ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ సంస్థ ఈ రంగంలో అగ్రగామిగా ఉంది. స్టార్లింక్ సుమారు 10,000 ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. తర్వాతి స్థానంలో ఉన్న అమెజాన్ లియో ఇప్పటికే 1000కి పైగా ఉపగ్రహాలతో సేవలు అందిస్తోంది. ఇక మన దేశానికి చెందిన భారతీ గ్రూప్ వాటాలున్న యూరోప్ సంస్థ యూటిల్సాట్ వన్ వెబ్ జాయింట్ వెంచర్ కూడా ఇప్పటికే సుమారు 600 ఉపగ్రహాలను ప్రయోగించి రేసులో ఉంది. అయితే జియో వీటన్నింటికీ భిన్నంగా శాటిలైట్ ఇంటర్నెట్ను అనుసంధానించి సమగ్ర టెలికాం ఇంటర్నెట్ వ్యవస్థగా నిలవనుంది.